హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తోటలోకి వచ్చాము. మామిడికాయలు అయితే ఒకటి కోసాము. మీకు ఎవరికైనా కావాలంటే మా ఊరికైతే రండి, మీకు మామిడికాయలు అయితే ఇస్తాము. సరేనా ఫ్రెండ్స్? మా సిస్టర్ అయితే ఫోన్ నొక్కుతా ఉన్నాయి, చూడండి ఒకసారి. హాయ్ చెప్పు. హాయ్. ఇదండి ఫ్రెండ్స్ మా డాడీ. ఇప్పుడైతే ఒక చిన్న మామిడికాయ అయితే కోసాము. ఇక్కడైతే పిందులు అయితే వచ్చాయి, చూసారా? మీకు మామిడికాయలు కావాలంటే మా ఊరికి అయితే రండి. ఎవరన్నా మా ఊరికి రావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అడ్రస్ అప్పుడు చెప్తాను. ఇదే మా తోట, చూడండి బాగుందా. మేమైతే బీచ్కి వెళ్ళేసి తోటకైతే వచ్చాం మామిడికాయల కోసం. కానీ అన్నీ ఇప్పుడే పిందులు అయితే వచ్చాయి. ఇవైతే తినే మామిడికాయలు. ఇప్పుడు నేను కోసింది అయితే పునారసకాయలు. ఈ చెట్లన్నీ బంగనపల్లి. ఇప్పుడు ఇవైతే పునారసకాయలు. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మీకు తోట మొత్తం చూడండి. ఇంకా ఈ గెడ్డంతా కట్ చేపియాలి. మేమైతే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎవరు చూసేటోళ్ళు లేరు. మేము టీఎస్లోనే ఉంటాం కదా, ఎప్పుడన్నా ఒక 5 days వచ్చి చూసి వెళ్తుంటాం. ఇంక ఈసారి మొత్తం క్లీన్ అయ్యాక వీడియో చూపిస్తలే. ఇదైతే మా బాబాయ్ పిన్ని వాళ్ళది తోట. ఇప్పుడైతే వెళ్తున్నాం. వీళ్ళ అయితే పెద్ద చెట్లు, మా అయితే కొంచెం చిన్న చెట్లు. మేము కొన్ని రోజులు అవుతుంది చెట్లు వేసి. అంటే కొన్ని రోజులు అంటే ఒక సిస్టర్ అయితే వస్తుంది, ఎప్పుడు ఫోన్ పిచ్చే. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఐడి చెప్తాలే. ఇప్పుడైతే మేము రోడ్డు మీదకైతే వెళ్తున్నాం. ఇదే తోట మొత్తం. ఇది మా పిన్ని వాళ్ళది, అటు సైడ్ ఉంది మాది. ఇది మా రోడ్డు. ఇటు వెళ్తే రావూరు, రామాయపట్నం, సాలిపేట అవైతే వస్తాయి. ఇటు వెళ్తే మా ఊరైతే చేవూరు అయితే వచ్చింది. చూసారు కదా, ఇదే మా తోట. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. మేమైతే బీచ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి ఇటైతే వస్తున్నాం. ఇది కూడా మాదే తోట. ఇక్కడ మా పెదనాన్న వాళ్ళకి, మాకైతే ఇద్దరికి ఉంది. దీంట్లో అయితే గెడ్డ అయితే వేశారు బర్రెలకి. ఇక్కడ ఒక బావి కూడా ఉంది, జామ చెట్టు కూడా ఉంది, చూడండి. ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ కూడా కొన్ని మామిడికాయ చెట్లు అయితే వేశారు, చూసారా? ఇక్కడ ఈ టేక్ చెట్లు ఉన్నాయి కదా, ఇవైతే మేము కట్ చేసి మా కొత్త ఇంటికైతే మా డాడీ తలుపులు కిటికీలు అయితే చేపించాడు. మళ్ళీ పెద్దగా అయితే వచ్చాయి చెట్లు, పెరిగాయి. మళ్ళీ మా బండి మీద అయితే వచ్చాం. కార్ అయితే టీఎస్లోనే ఉంది. మేము వెళ్ళేటప్పుడు మా అన్నయ్య అయితే తీసుకొని వస్తాడు. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఒక తోట దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, ఇక్కడైతే మొత్తం గెడ్డ వేశారు. ఈ గెడ్డ అయితే బర్రెలు, ఆవులు, మేకలు తింటాయి. ఇదైతే వేరేటోళ్ళకి కౌలుకి అయితే ఇచ్చేశారు. మేమైతే ఇక్కడ ఉండట్లేదు కదా, వేరేటోళ్ళు అయితే ఈ గెడ్డ అయితే వేసుకున్నారు. ఈ మామిడి చెట్లు అయితే మాయే. ఇప్పుడు మీకైతే పాతకాలంలో మా తాతయ్య వాళ్ళు బావి ఒకటి తవ్వించారు, అదైతే చూపిస్తాను. ఆ బావి అయితే చాలా లోతుంటుంది, దాంట్లో పాములు, కప్పలు అన్నీ ఉంటాయి. ఆ బావి దగ్గర ఒకటి జామ చెట్టు కూడా ఉంది, తైవాను, అది కూడా చూపిస్తాను. ఈ గెడ్డ అయితే ఇట్లా వేసుకుంటూ ఉంటారు కౌలుకైతే తీసుకొని. ఎందుకంటే ఇక్కడ ఉండట్లేదు కాబట్టి మేము వేరేటోళ్ళకి అయితే ఇచ్చేసాము. ఇక్కడ మామిడికాయ చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇవైతే కాయలు అయితే రాలేదు, ఇప్పుడిప్పుడే పిందులు అయితే వస్తున్నాయి. అక్కడుందైతే మాది, అక్కడుందైతే తోట మాది. ఇక్కడ మాకు మా పెదనాన్నలకి షేర్ 50. కింద చూసి వీడియో తీయాలి, మొత్తం బండలు అవి ఇవి అవుతున్నాయి. ఈ గడ్డి అయితే చూసారా ఎంత బాగుందో. మొత్తం ఇప్పుడే కాయలు అయితే, పిందులు అయితే వస్తున్నాయి. అక్కడ బావి దగ్గర కూడా టేక్ చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వాతావరణమే చాలా బాగుంది, చల్లగా గాలి వస్తుంది.
మొత్తం బాగా జారుతుంది, కింద కూడా పడ్డా, మళ్ళీ లేచిన. చెప్పులు అయితే బాగా జారుతున్నాయి. అయితే చూడండి ఒకసారి. ఈ జుట్టు ఎవరికన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, సగం ఇచ్చేస్తాను. ఇదే ఫ్రెండ్స్ తైవాన్ జామకాయ చెట్టు. కాయలు అయితే చిన్నగా ఉన్నాయి. మొన్న నేను వచ్చినప్పుడైతే కాయలు అయితే కోసుకొని తిన్నాను, ఇంకా కాయలు అయితే రాలేదు. ఇదే ఫ్రెండ్స్ బాయ్. ఇదే బాయి. ఈ వాటర్ అయితే బ్లూ కలర్లో ఉంటాయి చూసారా. అప్పుడైతే మేము అట్నుంచి దిగి వాటర్ అయితే తీసుకునేటోళ్ళం. ఇప్పుడైతే బావి కొంచెం పెద్దగా అయింది, మళ్ళీ ఈ బావిని అయితే తవ్వించారు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే కొంచెం బావికి ఇట్లా మెట్లు ఉండేవి దిగడానికి, ఇప్పుడైతే లేవు. చూసారు కదా మా బావి, దీంట్లో పాములు కప్పలు అన్నీ ఉంటాయి. అప్పుడైతే మా అన్న వాళ్ళు అయితే ఈ బావిలో దూకి ఈత కొడతారు, ఇప్పటికి కూడా వస్తూనే ఉంటారు. ఇంకా మా చుట్టాల బావిలలో మొత్తం దిగి ఈతలు అయితే కొడుతూ ఉంటారు. చూసారు కదా, ఇది మా బావి. ఇంకా ఇక్కడ టేక్ చెట్లు, వేప చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంక ఇటైతే గెడ్డ అవుతుంది. ఇవి ఎంతమందికి తెలుసు, వీటితోని చీపిరి చేస్తారు. ఈ పుల్లలతోనైతే చీపిరి అయితే చేస్తారు. ఇప్పుడైతే మేము బావి కాడ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ ఈ చెట్టు కూడా ఇరిగిపోయింది, టేక్ చెట్టు. ఇప్పుడైతే కొంచెం ముందుకే వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం ఎత్తుగా ఉంది, ఒక కాడ డౌన్గా ఉంది, అందుకని కొంచెం కింద చూసి నడవాల్సి వచ్చింది. కింద కూడా పడ్డాము. ఇక్కడ చూసారా, ఇదన్నీ తోటలే ఉన్నాయి. గోంగూర చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. ఎవరికన్నా గోంగూర కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి. ఇది మందు లేకుండా పండించిన గోంగూర. చూసారా, ఇదే ఇత్తనాలు ఇక్కడ వేసుంటే ఇంకా వచ్చినాయి గోంగూర చెట్లు. అక్కడ కూడా ఉన్నాయి. మనకి మందు లేకుండా పండించిన గోంగూర. మేమైతే పెద్ద మామిడికాయలు ఉంటే కోసుకొని ఉప్పు కారం వేసుకొని తిందాం అనుకున్నాం. మేమైతే టీఎస్ నుంచి ఏపీకి వచ్చినప్పుడల్లా అలాగనే తింటాం, ఎందుకంటే మాకు టీఎస్లో దొరకవు కాబట్టి ఇక్కడైతే మా తోటలోనే కోసుకొని అయితే తింటాం. ఇప్పుడైతే ఇటైతే వెళ్తున్నాం. చెట్లు చూసారా ఎంత హైట్ వచ్చాయో. ఇప్పుడు ఇటు నుంచి ఇంకొక పక్కన తోటలోకి అయితే వెళ్దాం. ఇది అయితే బెండకాయ తోట. చూసారా బెండకాయలు, ఈ తోటలో మొత్తం బెండకాయలు అయితే వేశారు. ఇదైతే చిక్కుడుకాయల చెట్టు. చూసారు ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు ఎలా ఉన్నాయో, మన గోడు చిక్కుడుకాయలు. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే తోటకి వెళ్ళాం కదా. నెక్స్ట్ అయితే బీచ్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. నేను, మా డాడీ, మా సిస్టర్ అయితే ముగ్గురం కలిసి బీచ్కి అయితే వెళ్ళాము. అట్లానే మా సిస్టర్ అయితే వీడియో అయితే తీసింది. నేను మా సిస్టర్ అయితే చాలా ఎంజాయ్ చేసాం వాటర్లో. ఇంకా బీచ్ మొత్తం తిరిగేసి ఆడుకొని ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్. కొన్ని ఫొటోస్ దిగి ఒక రీల్స్ తీసి ఇంకైతే వచ్చేసాము. మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా మా తోట వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా కొద్దిసేపు అయితే ఆడుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.